ఈ రోజునటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్లో కాళేశ్వరంపై చిరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం, మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. చాలా రోజులుగా ఈ విషయంలో ఒక కొట్లాట జరుగుతున్నది, ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఒక రకంగా, మంత్రి ఒక రకంగా ఉన్నారనేటువంటి అంశం పైన చాలా చర్చ జరుగుతున్నది. కాళేశ్వరం మొత్తం పైన విచారణ చేయాలా వద్దా అనేటువంటి దానిపైన మంత్రి నిన్న మాట్లాడుతూ కాళేశ్వరం పైన విచారణ చేస్తున్నాము, ఆ విచారణకు సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత దానిపైన మేము మాట్లాడతామనేటువంటి విషయం చెప్పారు. కానీ ఆంధ్రజ్యోతిలో ఈ వార్త వచ్చింది కాబట్టి ఇంటర్నల్గా ఇది ఎవరు రాయించారనేటువంటిది తెలిసిపోతుంది క్లియర్గా. ఎవరితో పడట్లేదు, కాళేశ్వరం మొత్తం పైన చేస్తున్నారా, మేడిగడ్డకి ఆపుతున్నారా, ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా, కేవలం మంత్రి అడ్డుకుంటున్నాడా, లేదంటే ఏం జరిగింది, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయమైనటువంటి అంశం పైన ఉన్నది. ఈ వార్త సూటిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి వార్తగా మనకు తెలుస్తుంది. అయితే లోపల ఏం జరిగింది అనేటువంటిది మంత్రి అట్లనే చెప్పాడా లేదా అనేటువంటిది ఆ తర్వాత తెలుస్తుంది. దానిపైన మంత్రి కూడా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రికి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఉంది కాళేశ్వరం అనేటువంటి విషయంలో ఈ వార్త ద్వారా మనకు వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో చీలికలు లేవు, లేదా కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి విభేదాల్లో ఏదైతే కాంగ్రెస్కు మద్దతు తెలిపేటువంటి పత్రికల్లోనే కాంగ్రెస్ పార్టీలో మంత్రికి ముఖ్యమంత్రికి తేడాలు ఉన్నటువంటి ఒక వార్త రాయడం అనేటువంటిది రాయించారనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ రావాల్సి ఉన్నది. దీనికి సంబంధించి కాళేశ్వరం పైన ఏం చేయబోతున్నారు అనేటువంటిది. అదేవిధంగా దీనికి సంబంధించి కాళేశ్వరం పైనే ఒక వార్త చూశాను, మేము సిద్ధంగా ఉన్నాము, కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు మేము రెడీ, రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి. హైకోర్టులో సిబిఐ ఒక పిటిషన్ వేసింది. దేనికేసిందంటే కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ తెలిపింది. అక్రమాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్రం లేదా హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే తమకు విచారణ చేసే అధికారం ఉంటుందని, కాళేశ్వరం విషయంలో దాఖలైన పిటిషన్ను దర్యాప్తు చేయాలని సిబిఐని హైకోర్టు ఆదేశిస్తే ఇందుకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని సిబిఐ ఎస్పీ డి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. బి రామ్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సిబిఐ తరఫున కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం లేదా కాళేశ్వరానికి నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి కానీ లేదా ఫిర్యాదు ఏమీ అందలేదనేటువంటిది చెప్తున్నారు. సిబిఐ ఆదేశిస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఆదేశించాలి. దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పిస్తే సిబిఐ విచారణ చేస్తుంది. సిబిఐ విచారణ చేయాలంటే కావాల్సినటువంటి వసతులు కూడా కల్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డిఎస్పీలు, ఎస్పీలు, అదేవిధంగా ఎస్ఐల వరకు కావాల్సినటువంటి ఆఫీసు, వెహికల్స్, సిబ్బంది, 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, సిబ్బంది, ఆఫీస్ వెహికల్స్ను రాష్ట్రం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే సిబిఐ ఎంక్వైరీ చేయాలని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అమిత్ షాను ఒక డిమాండ్ చేశారు. నా దగ్గర కావాల్సినటువంటి ఫైల్స్ ఉన్నాయి, దీనిపైన సిబిఐ విచారణ చేయాలి, విచారణ చేయకపోతే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటైనటువంటి ఆరోపణ చేశారు. కాబట్టి ఈ విషయంలో వాళ్లకు సంబంధించి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒక్కటి కాదని నిరూపించుకోవడానికి ఉంటుంది. మీ ప్రభుత్వంలో ఎవరి మధ్యన లుకలుకలు ఉన్నాయనేటువంటిది పక్కన పెడితే కాళేశ్వరం అనేటువంటి అంశంలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు మింగింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. కాబట్టి ఆ లక్షల కోట్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలి. వెంటనే తీసుకోకపోతే, ఎందుకంటే అవకాశం ఉన్నది, కేసీఆర్ను కాపాడేది ఎవరు, కాపాడుతున్నది ఎవరు, బీజేపీ కాపాడిందా, కాంగ్రెస్ కాపాడిందా, లేదంటే వీళ్ళిద్దరిని కేసీఆర్ కాపాడారనేటువంటి విషయాలు బయటికి రావాలంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసినా లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా పూర్తి స్థాయి వివరాలు వస్తాయా రాదా అనేటువంటిది ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుందనేటువంటి అంశం పైన కూడా స్పష్టత రాదు. కాబట్టి సిబిఐ విచారణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, కాళేశ్వరం మొత్తం మీద చేస్తారా, మేడిగడ్డ మీద చేస్తారా, అన్నారం మీద చేస్తారా, లేదంటే మొత్తం మల్లన్న సాగర్ దాకా జరిగినటువంటి భూసేకరణ వరకు చేస్తారా, అప్పుడు ఉన్నటువంటి
మంత్రి నీళ్ళ శాఖ మంత్రి మీద కూడా చేస్తారా, ఓన్లీ ముఖ్యమంత్రి మీద చేస్తారా, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులను మొత్తము అందులో పార్టీ చేస్తారనేటువంటిది చేస్తేనే దానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయి. నిజంగా కేసీఆర్ను వ్యతిరేకిస్తే, నిజంగా కేసీఆర్కు సంబంధించినటువంటి అవినీతి పైన మీరు ఏదైనా చేయాలని చూస్తే కేసీఆర్ అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో కేసీఆర్కు సంబంధించినటువంటి పార్టీని 100 మీటర్ల లోతు బొందబెడతామని ఏదైతే చెప్పారో, నిజంగా ఆ మాటకు కట్టుబడి ఉంటే మాత్రం ఈ విచారణ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు కలిసిపోయారనేటువంటిది మెల్లిమెల్లిగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ మాత్రం కనబడుతుంది.